హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ మాలీవుడ్ టైమ్స్. ఈ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ మూవీలో హీరో తన చిన్నప్పుడు స్కూల్ చదివే టైంలోనే ఎలాగైనా సరే మాలీవుడ్లో ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలనేసి ఒక ఆశతో ఎదుగుతాడనమాట. సో అలా సాధారణమైన ఫ్యామిలీలో ఉన్న తను ఎలాగైనా సరే మాలీవుడ్లో ఒక హారర్ ఫిలిం డైరెక్టర్గా, అందులోనూ ద బెస్ట్ డైరెక్టర్గా అవ్వాలి అనే ఆశతో తను ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన ప్రయత్నించినట్టు మాలీవుడ్లో తను ఒక డైరెక్టర్గా అయ్యాడా లేదా, తన జీవితం దాని తర్వాత ఏమైంది ఓవరాల్గా అనేది ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ అని చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా నచ్చింది. మేబీ మీకు చూసేటప్పుడు మీకు ఈ సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే చెప్తాను, నాకు ఈ సినిమా నచ్చడానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న ఆ స్టోరీ అండ్ ఆ సినిమా తీసిన విధమే. చాలా విషయాల్ని చాలా బోల్డ్గా చెప్పారు. ఎందుకంటే మెజారిటీగా సినిమాస్ అని వస్తే అది ఏ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఎక్కడ ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ స్టోరీ టెఫ్ట్, అదే కథని దొంగలించడం అనేది కొంతమంది కొన్ని కథల్ని, కొన్ని సినిమాల్ని ఇన్స్పైర్ చేసి తీస్తారు. బట్ ఇంకొంతమంది డైరెక్ట్గా కాపీ చేస్తారు. ఇంకొంతమంది ఏమంటే ఇంకొకరి కథని దొంగలించి వాళ్ళకన్నా ముందుగానే సినిమా తీసి రిలీజ్ చేస్తారు. సో అలాంటి విషయాన్ని ఈ సినిమాలో చాలా బోల్డ్గా చూపించారనమాట. ఇప్పుడు సినిమాలో జరిగే పాలిటిక్స్ ఏమన్నా, ఒక సినిమా ఇండస్ట్రీ ఒక జాలీ అయిన ఇండస్ట్రీ అయినప్పటికీ మెజారిటీ ఆఫ్ ఇండస్ట్రీ కన్వర్టెడ్ ఇంటూ బిజినెస్. ఒక ప్రొడ్యూసర్ అయినా సరే, ఎవరైనా సరే, ఒక ఫైనాన్షియల్ అయినా సరే, ఒక మూవీ పైన ఇన్వెస్ట్ చేస్తారంటే దాని మూలంగా వాళ్ళు ఎదురు చూసేది రిటర్న్స్. ఒక 5 కోట్లు లేక 10 కోట్లు సినిమాకి బడ్జెట్ పెట్టారంటే వాళ్ళు ఎదురు చూసేది ఒక 20 కోట్లు 30 కోట్లు రావాలి అనే ఒక ఆలోచనే. సో ఆ విషయాన్ని కూడా ఈ సినిమాలు చాలా సూపర్ చూపించుంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చిన దానికి ముఖ్యమైన కారణమే సినిమాలో జరిగే చాలా విషయాల్ని ఎలాంటి ఒక ఇది లేకుండా చాలా డైరెక్ట్గా చూపించడం. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ అదేవిధంగా ఈ సినిమా ఎండ్ చేసిన విధం, ఆ ఎండింగ్ అనేది యూజువల్ కమర్షియల్, అలా చెప్పేది యూజువల్ అయిన సినిమాలా కాకుండా ఇది వేరేలా ఎండ్ అయి ఉంటుంది. మేబీ ఈ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు ఏం చెప్తున్నా అనేసి. చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది, బట్ నేను చెప్పదలుచుకోవడం లేదు. సో ఈ సినిమా ఎండింగ్ నాకు ఇంకొక ప్లస్ పాయింట్గా నాకు అనిపించింది అనమాట, నాకు నచ్చడానికి. మేబీ ఈ చూసే ఆడియన్స్కి ఏంట్రా ఈ సినిమా ఇలా ఎండ్ అయిపోయింది అని ఆలోచన మీకు రావచ్చు. బట్ ఇలా ఎండ్ అయింది నాకు నచ్చింది. మేబీ కొంచెం కష్టమే, బట్ ఓవరాల్గా ఒక సినిమాగా చూసేటప్పుడు రెగ్యులర్ టెంప్లెట్లో కాకుండా ఇది కొంచెం యూనిక్గా ఉండింది అనమాట ఈ సినిమా ఎండ్ అయిన విధానం. దాని తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. మ్యూజిక్ ఈ సినిమాకి ఏం కావాలో సూపర్గా ఉండింది అనమాట. ఎంటైర్లీ నాకైతే ఒక నచ్చిన సినిమా, ఒక మంచి సినిమా అని చెప్తాను, ఈ మాలీవుడ్ టైమ్స్. ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ అయ్యింది. అన్ఫార్చునేట్లీ నేను చూడలేకపోయా మలయాళంలో, ఎందుకంటే మా ఊర్లో ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూసేవాడిని. బట్ ఇప్పుడు జియో హాట్స్టార్లో వచ్చిన తర్వాత ఇప్పుడే చూడడం అనేది జరిగింది, చూశాను. సో మీరు చెప్పండి, ఈ సినిమాని మీరు చూసారా లేదా అనేసి. చూస్తుంటే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అదేలాగా ఈ సినిమా చూడకుండా ఉంటే ఇప్పుడు ఈ సినిమా జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడాలనుకుంటే మాత్రం చూడండి. సో అంతే, ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే మాత్రం వీడియోని లైక్ చేసుకోండి.
అదేలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ హోమ్ పేజ్ క్లిక్ చేస్తే దాంట్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. వాటిన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.